హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ముందుగా స్టోరీలోకి వెళ్ళబోయే ముందు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ స్టోరీ చేతబడికి గురైన సూరజ్ అనే వ్యక్తిది. అతని మాటల్లో ఈ స్టోరీని విందాం. హాయ్ అండి అందరికీ. నా పేరు సూరజ్. నేనొక సివిల్ ఇంజినీర్‌ని. నాకు పెళ్ళై భార్య, పిల్లలు కూడా ఉన్నారు. నాకొక అన్నయ్య కూడా ఉన్నారు. సారీ, ఆయన పేరు నేను చెప్పలేను. అందరి పేరెంట్స్ లాగే మా పేరెంట్స్ మా ఇద్దరిని మంచి స్కూల్లో, కాలేజీలో చదివించారు. అన్నయ్య చదువు మీద ఎక్కువ శ్రద్ధ పెట్టేవాడు కాదు. కాలేజీ అయిపోయాక అన్నయ్య జాబ్ రాక ఊరిలోనే వ్యవసాయం చేస్తూ స్థిరపడిపోయాడు. ఆ తర్వాత ఇద్దరికీ మంచి అమ్మాయిలతో పెళ్ళిళ్ళు అయ్యాయి. అన్నా, వదినలు మాతో చాలా బాగా ఉండేవారు. ఎప్పుడు సెలవులొచ్చినా మేము అందరం కలుసుకునేవాళ్ళం. నేను నా పనుల్లో ఉన్నప్పుడు సడన్‌గా అన్న, వదిన మా ఇంటికి వచ్చారు. గుడికి వెళ్ళి వస్తున్నాం, ప్రసాదం బాక్స్ ఇవ్వడానికి వచ్చాం అన్నారు. ఆ ప్రసాదం బాక్స్‌ని మా ఆవిడ తీసుకుంది. వెంటనే నాకు కాల్ రావడంతో అక్కడి నుండి వెళ్ళిపోయా. ఎప్పుడూ నవ్వుతూ ఉండే నా కొడుకు సైలెంట్‌గా మారడం నేను గమనించా. నా భార్య కూడా ఇంతకు ముందులాగా నాతో ఎక్కువ ప్రేమగా మాట్లాడడం లేదు. నేను నిద్రలో ఉండగా ఏదో శబ్దం వచ్చింది. అదేంటా అని చూస్తే నా పక్కన నా భార్య, పిల్లలు లేరు. ఆ శబ్దం వంటగది నుండి రావడంతో నేను వంటగది వైపు వెళ్ళాను. వంటగదిలో మొత్తం చీకటిగా ఉంది. లైట్లు వేశాను. అంతే. నా జీవితంలో నా భార్య, బిడ్డను అలా చూస్తాను అనుకోలేదు. వంటగదిలో ఒక పక్కన బియ్యపు సంచి నుంచి బియ్యం తినడానికి వచ్చిన ఎలుకను నా భార్య మరియు పిల్లాడు అతి దారుణంగా నమిలి తింటున్నారు. వాళ్ళ నోరంతా రక్తం, మాంసంతో అతి దారుణంగా కనిపిస్తున్నారు. లైట్లు వేయగానే వాళ్ళ చూపు నాపై పడింది. వాళ్ళు నా దగ్గరికి మెల్లగా నడుస్తూ వస్తున్నారు. అది చూసి నేను పరిగెత్తుతూ వెళ్ళి నా బెడ్‌రూమ్ డోర్ వేసుకున్నా. ఎంతసేపైనా వాళ్ళు తలుపు కొట్టడం లేదు. కానీ రూమ్ బయటే ఉన్నారు. భయంగా 4 గంటలు అలాగే గడిపేశా. పొద్దున్నే మా అమ్మకు కాల్ చేసి జరిగిందంతా చెప్పేశా. నాకు డోర్ తెరవాలన్నా చాలా భయం వేసింది. కానీ వాళ్ళు నార్మల్ అయి ఉంటారు అనుకోని ఫోన్‌లో హనుమాన్ చాలీసా పెట్టుకొని మరీ డోర్ ఓపెన్ చేశా. వాళ్ళు ఆ తలుపుల దగ్గర అక్కడే పడుకొని ఉన్నారు. నేను చేసే సౌండ్‌కి మా ఆవిడకు మెలకువ వచ్చింది. తను లేచి నేను ఇక్కడ పడుకున్నానేంటి అంది. అప్పుడు నాకు అర్థమైంది. నైట్ జరిగింది తనకేమీ గుర్తుకు లేదు అని. తనను చూస్తే నైట్ చూసిన ఆ రూపమే గుర్తుకొచ్చింది. తను కడుపు నొప్పిగా ఉంది అంది. నేను టాబ్లెట్స్ ఇచ్చి పడుకోపెట్టా. బాబు కూడా లేచి అలాగే అన్నాడు. నాకు ఏదో తెలియని భయం మొదలైంది. తర్వాత మా అమ్మ వచ్చింది. తను వీళ్ళిద్దరికీ పూజారి ఇచ్చిన ఏదో నీళ్లు తాగించింది. తర్వాత వాళ్ళు ప్రశాంతంగా పడుకున్నారు. మా అమ్మ అదే నీళ్లను ఇంట్లో అన్ని ఫుడ్ మీద చల్లింది. ఫ్రిడ్జ్‌లో ఉన్న వాటిపై కూడా చల్లడంతో అక్కడున్న వాటిలో లడ్డూలు నల్లగా మారాయి. అది చూసి నేను షాక్ అయ్యాను. అలా ఎలా అయింది అని. అప్పుడే మా అమ్మ ఎవరిచ్చారు ఇది అని అడిగింది. నేను అన్నా, వదిన అని చెప్పాను. అప్పుడు అమ్మకు మొత్తం అర్థమైనట్లు ఏడ్చింది. ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావని అడిగాను. అప్పుడు తను నీ అన్నా, వదిన నీ మీద పగతో చేతబడి చేయించి ఆ లడ్డూలో ఏదో కలిపినట్టున్నారు. దానివల్లే ఇదంతా జరిగింది అంది. అంటే నా భార్య, నా పిల్లాడు ఇలా కావడానికి కారణం నా అన్నా, వదిననా? తనకన్నా కాస్త ఎక్కువ చదువుకొని ఎక్కువ డబ్బు సంపాదిస్తుంటే సొంత అన్నా, వదినలే ఓర్చుకోలేకపోయారా? అన్న విషయం నన్ను చాలా బాధపెట్టింది. ఒకవేళ నేను ఆ లడ్డూలు తినుంటే మేం ముగ్గురం ఇలాగే చేస్తూ చనిపోయేవాళ్ళం కదా! అప్పటినుంచి ఇప్పటి వరకు నేను ఊరికి వెళ్ళలేదు, వాళ్ళను కలవలేదు. వేరే వాళ్ళు ఏమిచ్చినా తీసుకోలేదు. ఇంత జరిగాక మీరు తీసుకుంటారా చెప్పండి? స్టోరీ నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్. అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.